వైద్య నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ భగవంతుడితో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రాణాపాయంలో ఉన్నవారికి పునర్జన్మనిచ్చే శక్తి ఒక వైద్యులకే సొంతమని మరోసారి రుజువైంది. ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టుకునేలా చేసి చావు అంచెల దాకా వెళ్లిన ప్రముఖ నేతలను ప్రాణాలతో నిలబెట్టారు వరంగల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి మమతారెడ్డి. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏకంగా 9 సార్లు సిపిఆర్ చేసి ప్రాణం పోశారు. గుండె ఒక్కసారిగా ఆగిపోతే ప్రతి సెకన్ను అత్యంత అమూల్యం. అలాంటిది ఆదివారం ఉదయం హనుమకొండలోని తన నివాసంలో బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు తక్షణమే ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన స్పందించని స్థితిలోకి వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో ఆయన ఇక లేరనే ప్రచారం కూడా ఊపందుకుంది. కానీ అక్కడే ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి మాత్రం ఆశ వదల్లేదు. చావుతో పోరాడుతున్న నేతను ఎలాగైనా కాపాడాలని డాక్టర్ మమతారెడ్డి పట్టుదలగా నిలబడ్డారు. గుండె స్పందించే వరకు వదలకుండా ఏకంగా 9 సార్లు సిపిఆర్ నిర్వహించారు. అత్యవసర మందులు అందిస్తూ ప్రతి సెకను ఒక సవాల్గా తీసుకున్నారు. ఆమె చేసిన ఆ అద్భుత పోరాటానికి ఫలితం దక్కింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె మళ్ళీ స్పందించడంతో వైద్య బృందం ఊపిరి పీల్చుకుంది. వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. దీంతో మమతారెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కూడా పలువురు ప్రముఖులు డాక్టర్ మమతారెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే డాక్టర్ మమతారెడ్డికి ఇలా ప్రాణాలు నిలబెట్టడం కొత్తేమీ కాదు. గతంలోనూ బీజేపీ నేత వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు గుండె ఆగిపోయిన స్థితిలో వచ్చినప్పుడు ఏకంగా 11 సార్లు సిపిఆర్ చేసి ఆయనను కాపాడారు. వరుసగా 2 ప్రజాప్రతినిధులను చావు అంచెల దాకా వెళ్ళాక బ్రతికించిన ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అసలు ఏంటి ఈ సిపిఆర్? గుండె ఆగిపోయినా లేదా శ్వాస నిలిచిపోయినా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ఒక ప్రాథమిక చికిత్స విధానమే సిపిఆర్. ఇది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడుకు, ఇతర ప్రధాన అవయవాలకు రక్తం సరఫరా జరిగేలా కృత్రిమంగా సహాయపడుతుంది. బాధితుడిని గట్టి నేలపై వెల్లంకెల పడుకోబెట్టాలి. చేతులను ఒకదానిపై ఒకటి ఉంచి వారి ఛాతీ మధ్య భాగంలో గట్టిగా, వేగంగా నొక్కాలి. ఛాతీని సుమారు 2 అంగుళాల లోతుకు అదమాలి. ఇలా చేస్తే ఆగిపోయిన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు రక్త ప్రసరణ ఆగిపోకుండా చూసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది. సాధారణంగా గుండె ఆగిపోతే 20 నుంచి 30 నిమిషాల వరకు సిపిఆర్ చేస్తారు. కానీ అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే నైపుణ్యం కలిగిన వైద్యులు గంటల కొద్దీ పోరాడి ప్రాణాలను నిలబెట్టగలరని డాక్టర్ మమతారెడ్డి నిరూపించారు. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సాయం కోరడం, సరిగ్గా సిపిఆర్ ప్రారంభించడమే జీవితాలను కాపాడుతుందని ఈ ఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. చివరి క్షణం వరకు పోరాడి ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడమే అసలైన వైద్య ధర్మం. దేవుడు ఎక్కడో లేడు, ఇలాంటి వైద్యుల రూపంలోనే మన మధ్య ఉన్నాడని నిరూపించిన డాక్టర్ పి మమతారెడ్డికి హ్యాట్స్ ఆఫ్.